బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు 3 ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదిన్ను కిరాతకంగా హత్య చేసి చివరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య కుటుంబంలో తరచూ వివాదాలు జరిగేవని స్థానికులు తెలిపారు. 3 రోజులుగా గ్రామంలో భార్యాభర్తల మధ్య పంచాయతీ నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి యాదయ్య ఉన్మాదుడై కత్తితో భార్య అలివేలు, కుమార్తె శ్రావణి, ఇంటికి వచ్చిన వదిన్ను కొడవలితో దాడి చేశాడు. ఇక ముగ్గురి గొంతు కోసి అక్కడికక్కడే చంపేశాడు. అంతేకాకుండా మరో కూతురు అపర్ణపై సైతం దాడి చేయడానికి యత్నించాడు. ఇక ఆమె త్రుటిలో తప్పించుకుంది. అనంతరం యాదయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాలు 3 ప్రాణాలను బలి తీసుకున్నాయి. మండల కేంద్రంలో నివసిస్తున్న యాదయ్య అనే వ్యక్తి తన భార్య, కూతురు, వదిన్ను కిరాతకంగా హత్య చేసి చివరికి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. యాదయ్య కుటుంబంలో తరచూ వివాదాలు జరిగేవని స్థానికులు తెలిపారు. 3 రోజులుగా గ్రామంలో భార్యాభర్తల మధ్య పంచాయతీ నడుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి యాదయ్య ఉన్మాదుడై కత్తితో భార్య అలివేలు, కుమార్తె శ్రావణి, ఇంటికి వచ్చిన వదిన్ను కొడవలితో దాడి చేశాడు. ముగ్గురి గొంతు కోసి అక్కడికక్కడే చంపేశాడు. అంతేకాకుండా మరో కూతురు అపర్ణపై సైతం దాడి చేయడానికి యత్నించారు. ఇక ఆమె త్రుటిలో తప్పించుకుంది. అనంతరం యాదయ్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎంత చూడు ఒకసారి ఈ 10 నియోజకవర్గంలో ఫస్ట్ టైం సార్. ఒకసారి చూడు వాడు చేసిన కథ ఇంతసారి ఎంత కదులు చేసుకో బిజినెస్లో ఈ హ్యాంగింగ్ అనేది దుప్పటిగా ఫోటోలు తీయకంటే ఎంత కదులు చేసుకో బిజినెస్లో ఈ హ్యాంగింగ్ అనేది ఉండదు.
ఫస్ట్ ఎంత చూడు ఒకసారి ఈ పది నియోజకవర్గంలో ఫస్ట్ టైం సార్. ఒకసారి చూడు వాడు చేసిన కథ ఇంత దారుణం. दुपट्टे का फोटो देख घंटे मंदिर ऐसा लागू है फोटो किसी लेगा ये हैंगिंग बना दो दुपट्टे का फोटो देख घंटे मंदिर ऐसा लागू है फोटो किसी నేను స్కూల్ పోయినా సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే మా డాడీ నా టాన్కి వచ్చి అడిగిండు నువ్వు టాన్కి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళా నేను మా డాడీ ఇద్దరం కలిసి పోయినాం. మా పెద్దమ్మని అడిగినాం, అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందా మనం చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా. ఫోన్ చేసి రమ్మని చెప్పిండు. నేనే ఉంటుడు రాండి అంటే పోయినాము. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. అయ్యా చెప్తే మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతో కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్తే చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే మా చెల్లెల్ని బానిసలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. రోజు ఏం కొట్లాడకుండా ఎప్పుడన్నా గాని ఆ రోజు సాయంత్రం ఎందుకేమో గొడవ పడ్డారు. మా పెద్దమ్మ మా అమ్మ ఫోన్ చేసి పిలిచింది. వాళ్ళు గొడవ పడ్డారు, మా నాన్న కొడతాడేమో అన్నట్టు మా పెద్దమ్మకు ఫోన్ చేసి మా అమ్మ పిలిచింది. ఇక అందరం కలిసి ఇంటికి వచ్చినాక మా డాడీ ఇట్లా చేసిండు. ఇక ప్రభాంకుల హాస్పిటల్కి తోలుకుపోయిండు. ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఏమైంది? వాళ్ళు చనిపోయిన వాళ్ళు మీకు ఏమైతారు? అంటే పాలలు అవుతారు. వాళ్ళంటే ఏమైతే మాకు తెలియదు. మేము దూరం కూడా వాళ్ళ ఇల్లు దూరం ఉంది. మా ఇల్లు వాళ్ళు మా ఇంటికి కూడా రారు బాగా. అయితే చనిపోయిన విషయం మీద అంతా ఎప్పుడు తెలిసింది మీకు? 4 అయింది. ఆమె వాళ్ళకి ఫోన్లు చేసి పిల్ల వేరే వాళ్ళకి చెప్తే మాకు ఆ పిల్ల వాళ్ళు వచ్చి మాకు చెప్తే వెళ్ళిపోయింది. ఎవరు? పెద్ద పాపనా? పెద్ద పాప. ఏం పేరు అమ్మ? ఏం పేరు? అపార్ట్మెంట్. నిన్న మొన్న ఏమైనా గొడవలు జరిగినాయి? తెలియదు అంటాను చెప్తున్నాం కదా. మేము అసలు చేనులకు పనిపోతాం, కుదరటానికి పనికి వెళ్తాం. మాకేం తెలుసు. తెల్లవారుజామున కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్ గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. చూడు ఒకసారి ఈ 10 నియోజకవర్గంలో ఫస్ట్ టైం సార్. ఒకసారి చూడు వాడు చేసిన కథ ఇంత దారుణం. दुपट्टे का फोटो